గద్వాల్ జిల్లా మండలం కేంద్రంలోని పూడూరు మండలం ఎస్ఆర్ విద్యానికేతన్ డైరెక్టర్ కుర్వ రాముడిపై గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ విద్యానికేతన్లో పనిచేస్తున్న తన భార్యను పంపించాలని కమలాకర్ కోరితే దాడి చేశారు. డైరెక్టర్ కుర్వ రాముడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కమలాకర్ వీడియోను సీఎం వరకు చేరవేసే విధంగా అందరూ సహకరించాలని సోషల్ మీడియా ద్వారా వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎస్ఆర్ విద్యానికేతన్ డైరెక్టర్ ఉపాధ్యాయురాలు భర్తపై దాడి జరిగింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూరు ఎస్ఆర్ విద్యానికేతన్ డైరెక్టర్ కుర్వ రాముడు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు భర్తపై దాడి చేశారు. గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కమలాకర్ ఎస్ఆర్ విద్యానికేతన్లో పనిచేస్తున్న తన భార్యను పాఠశాల విధుల నుండి పంపించాలంటూ ఉపాధ్యాయురాలు భర్త కమలాకర్ కోరితే దాడికి సిద్ధపడ్డాడు. డైరెక్టర్ కుర్వ రాముడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. సోషల్ వేరే వరకు చేయడంతో పాటు ఈ వీడియోను సీఎం వరకు చేరే వరకు అందరూ సహకరించాలని వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. గద్వాల్ జిల్లా ఈ సంఘటన వైరల్గా మారింది. అయ్యా, నా పేరు కమలాకర్ అయ్యా. నన్ను ఎస్ఆర్ఈ డైరెక్టర్ కొట్టినాడు. ఇక్కడ అలా కొట్టి నా భార్యను పెట్టుకొని వాడు స్కూల్ నుంచి బయటికి రమ్మంటే పంపించకుండా నన్ను చేసుకున్నాడు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన. ఇక్కడ వచ్చేసి సార్ వాళ్ళు స్టేట్మెంట్ అడిగినారు, ఇచ్చిన తర్వాత వచ్చేసి వాడు నా పైన చేసుకొని నన్ను నానాన్ని మాటలు మాట్లాడి నా భార్యను కూడా నాతో పంపిస్తలేడు. నన్ను కేసు పెట్టి అమ్మ నా బూతులు తిట్టినాడు. నాకు అందరి ముందర అవమానం జరిగింది. నాకు న్యాయం చేయండి, లేకుంటే నాకు సావే శరణ్యం, వేరే దారి లేదు. నాకు నా సాగుతైనా అట్లాంటి వాళ్ళకు డబ్బులున్న వాళ్ళకు సమాధానం ఖచ్చితంగా జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఈ యొక్క వీడియో 10 మందికి షేర్ చేయండి. అలాంటి వాళ్ళను శిక్షించాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఎదవలు భార్యాభర్తలను విడదీసి లోపల ఏదేదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత నాలాంటి వాళ్ళు అడిగితే పోయి చేసుకుంటున్నారు. సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకుంటున్నారు. లక్షలు ఫీజులు, శాలరీలు ఇవ్వకుండా లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. మాలాంటి వాళ్ళకు అన్యాయం చేసి ఇలా చేసి అడిగినందుకు శిక్షలు, వాళ్ళని తిరిగి ఎదిరించినందుకు శిక్ష అయ్యా. మీరు ఒకరు కూడాను వాళ్ళను ఎదిరించేవారు లేరని ఒక గర్వంతో నాలాంటి పేదవాడిని ఇలా శిక్షించిండు. అయ్యా సీఎం గారు, ఈ యొక్క వీడియోను మీరు చూడాలని ఆశపడుతున్నానయ్యా. మాకు న్యాయం చేయకపోతే నాకు సావే శరణ్యం. మమ్మల్ని నాశనం చేయాలని ఏమొస్తుందయ్యా? మీకు ఏమొస్తుంది? వాళ్ళకు మాలాంటి పేదవాళ్ళతో అలా కొట్టడం చేయడం ఏమొస్తుంది వాళ్ళకు? నేను ఇప్పుడు గద్వాల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా, గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా. సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. నాకు న్యాయం జరగకపోతే మాత్రం ఈ పోలీస్ స్టేషన్ ఎదుటనే నేను చచ్చిపోవడానికైనా నేను సిద్ధంగా ఉంటా. నాకు న్యాయం జరగలేదంటే ఇలానే జరుగుతుంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా నాశనం కాకుండా, ఇలాంటి వాళ్ళు పీడితులు కాకుండా మాలాంటి వాళ్ళు బతకడానికి మాకు సాయం చేయండి. ఇలాంటి వాళ్ళని తొందరగా శిక్షించండి. ఒక మనిషిని మ్యాన్ హ్యాండిల్ చేసే అధికారం ఎవరిచ్చారండి వాళ్ళకు? ఎవరిచ్చారు వాళ్ళకు? చూడండి ఎలా కొట్టారో చూడండి. ఎవరిచ్చారు వాళ్ళకు అధికారం? ఏముంది అధికారం వాళ్ళకు? చట్టం చేతిలో తీసుకుంటారా వాళ్ళు? చట్టం చేతిలో తీసుకుంటే పోలీసులు ఎందుకు, లాయర్లు ఎందుకండి? చూడండి, ఒక్కసారి చూడండి. 10 మందికి షేర్ చేయండి. నాలాంటి నిరుద్యోగులను ఇలా శిక్షించడం న్యాయమా అన్యాయమా? మీరే సమాధానం చెప్పి సీఎం సార్కు చేరేంతవరకు షేర్ చేయండి దయచేసి. మళ్ళీ నా వీడియో వస్తుందో రాదో కూడా తెలియదు నా వీడియో. దయచేసి ఈ వీడియో అయినా అలాంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంతటితో మళ్ళీ బతికి ఉంటే మళ్ళీ రేపు వీడియో చేస్తా.